అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. వెళ్ళి పుస్తకం సాక్షి వెనుక ఎవరు? అక్కడ ఆగు. హలో సాక్షి గారు, ఒకసారి మీరు హాస్పిటల్కి రాగలరా? హాస్పిటల్కా? ఇప్పుడా? అవునండి, డాక్టర్ గారు మీతో ఏదో మాట్లాడాలని చెప్పారు. అభిలాషకి ఏమైంది? అదంతా నాకు తెలియదండి, మీరే వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. ఇప్పుడంటే కుదరదు, మార్నింగ్ రావచ్చా? లేదండి, చాలా అర్జెంట్ అని చెప్పారు, అందుకే మీకు కాల్ చేశాను. సరే వస్తాను. ఓకే అండి. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? అభిలాషని కలవను, మాట్లాడను అని మాటిచ్చాను. డాక్టర్ గారు ఏదో అర్జెంటు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి. దారిలో నేను చిన్న షాపింగ్ చేసుకుని వస్తా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి? రేపు వెళ్ళొచ్చు కదా. అలా రేపు రేపు అనుకుని ఈ చీరకి మ్యాచింగ్ జాకెట్ తీయక సంవత్సరం అయ్యింది. ఆశా, నేను తీసుకుంటానులే. ఆశా, ఇలా ఇవ్వు. నీకెందుకు సాక్షి శ్రమ? శ్రమేం కాదు, నేనిప్పుడు బయటికే వెళ్తున్నాను. పనిలో పనిగా నీ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకుంటానులే. సరే సాక్షి, కలర్ కరెక్ట్ గా చూడు. అలాగే. సాక్షి, ఈ టైంలో నువ్వు ఒక్కదానివే ఎందుకు? బైక్ మీద నేను తీసుకువెళ్తాను రా. వద్దండి, మీరు సిద్ధుతో హోంవర్క్ చేయించండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమైంది డాక్టర్? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? అభిలాష్ మీకు ఎలా తెలుసు? మీకేమన్నా రిలేటివా? రిలేటివ్ అంటే నాకు అక్క అవుతుంది. మార్నింగ్ భోజనం చేసిన తర్వాత ఆవిడ కండిషన్ కొంచెం సీరియస్ అయింది. డౌట్ వచ్చి టెస్టులు చేయించాం. రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయండి. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్? క్యాన్సర్ 4th స్టేజ్. అభిలాష్ ఆయుస్సు ఇక కొన్ని రోజులో, నెలలో చెప్పలేం. సాక్షి, సాక్షి నిన్నే. ఇప్పుడు క్యాన్సర్కి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది కదా డాక్టర్, మరి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఫలితం ఉండదు. ట్రీట్మెంట్ స్టేజ్ నుండి ఎప్పుడో దాటిపోయింది. ఆమె ఇక్కడ ఉండటం కన్నా మీరు తీసుకువెళ్ళడం బెటర్. రోజు రోజుకి అభిలాష్ బాడీ వీక్ అవుతుంటుంది. నేను ఇచ్చే మందులు ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికే తప్ప క్యాన్సర్ని క్యూర్ చేయలేవు. ఈ విషయం అభిలాషకి తెలుసా డాక్టర్? చెప్పకూడదు అనుకున్నాం, కానీ తనకంటూ ఎవరు లేరని ప్రాధేయపడితే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అభిలాష ఎక్కడుంది? రూమ్లో ఉంది.
అభి పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి కాదు, చచ్చిపోవాలన్న కోపం పెరిగిపోతుంది. ప్రతిరోజు కొంచెం కొంచెంగా చచ్చి నా కోసం వచ్చి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఒకేసారి పోవాలనుకున్నాను. చావుని నా చేతుల్లో నుండి ఇప్పుడు దూరం చేసిన ఇంకొన్ని రోజుల్లో నువ్వే కాదు, ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. ఏంటి సాక్షి అలా చూస్తున్నావు? చావు మాట వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ధైర్యం చెప్పేదానివి. ఇప్పుడేం మాట్లాడాలో అర్థం కావడం లేదా? నా పేరు అభిలాషే, కానీ నేను కోరుకున్నది ఏదీ జరగదు. దానికి సాక్ష్యం నువ్వే సాక్షి. ఎన్ని రోజులు నా చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. నువ్వు ఎప్పుడైతే సిద్ధుని తీసుకొచ్చావో అప్పుడు చిన్న ఆశ పుట్టింది. ఆ తర్వాత నీ మంచితనం కొంచెం కొంచెంగా చూసి ఏదో ఒక విధంగా బ్రతకాలనిపించింది. భార్యగా నందుని, అమ్మగా సిద్ధుని, కూతురిగా మా అమ్మని, అందర్నీ ఆశ పెట్టి మోసం చేసినందుకేనేమో ఆ దేవుడు బ్రతకాలన్న ఆశ కల్పించి మరి ఊపిరాపుతున్నాడు. అభి అయినా అదే కరెక్ట్ సాక్షి. నేను చేసిన పాపాలకి దేవుడు సరైన శిక్ష వేస్తున్నాడు. ఇప్పటి వరకు నేను బ్రతకడానికి ధైర్యం చెప్పావు, అభిమానంతో వచ్చి సాయం చేశావు. ఇక చాలు సాక్షి, నా ప్రయాణం ముగిసింది. నన్ను ఇక్కడితో వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. కళ్యాణ్ని పెళ్లి చేసుకుని నా బ్రతుకు నేను బ్రతకాలి అనుకున్న రోజే అందరి ముందు ఒంటరయ్యాను. చచ్చిన తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోతాను. నా శవాన్ని చూడ్డానికి కూడా రావద్దు సాక్షి. ఆ పాపం కూడా నీకొద్దు. అభి ప్లీజ్ అలా మాట్లాడకు. నీ ప్రాణాలు నేను కాపాడలేకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులు నేను సంతోషంగా చూసుకుంటాను. చావు కళ్ళ ముందు కనబడుతుంటే సంతోషం ఏంటి సాక్షి? నువ్వే చెప్పావు కదా, సిద్ధుని చూసిన తర్వాత నీలో బతకాలన్న ఆశ పుట్టిందని. అందుకే నువ్వు ఉన్నన్ని రోజులు సిద్ధుని నీ కళ్ళ ముందు ఉండేటట్టు చేస్తాను. ఇంకా నాకు ధైర్యం చెప్పడానికి ఎలా మాట్లాడుతున్నావు, కానీ అదంతా సాధ్యం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే నువ్వు నా దగ్గరకు రావడమే ఎంతో రిస్క్. అలాంటిది సిద్ధుని రోజు చూడ్డం అసాధ్యమే కదా. సిద్ధుని ఇక్కడికి తీసుకురావడం కాదు, నిన్నే ఆ ఇంటికి తీసుకువెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు సాక్షి? నేను ఆ ఇంటికి వద్దు. నేను అక్కడికి వస్తే ఏం జరుగుతుందో, అందరూ నన్ను ఎలా చూస్తారో నాకు బాగా తెలుసు. నన్ను తీసుకెళ్లడం వల్ల అందరి ముందు నువ్వు దోషిగా నిలబడ్డం నాకిష్టం లేదు. నన్ను ఎంతమంది ఎన్నన్నా పడతాను, కానీ నా వల్ల నువ్వు నిందలు పడ్డావు నేను తట్టుకోలేను సాక్షి. నేనేమైనా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు ఆ ఇంటికి రావాల్సిందే. అది నీ ఇల్లు, నీ భర్త కొడుకు ఉన్న ఇల్లు. తప్పు మాట్లాడుతున్నావు సాక్షి. అది నా ఇల్లు కాదు, నీ ఇల్లు. వాళ్ళు నా వాళ్ళు కాదు, నిన్ను మాత్రమే ఇష్టపడేవాళ్ళు. కుటుంబం విషయంలో ఈ జన్మకి నా అనుకునే హక్కు, అధికారం లేకుండా చేసుకున్నాను. వాళ్ళందరి దృష్టిలో నేనొక చీటర్ని, నీతి న్యాయం లేని
పాపాత్మురాల్ని. చావుని ఆపడం ఎవరి తరం కానప్పుడు ఎలా చేస్తే ఏంటి, అనాథగా పోతే ఏంటి? నా కోసం ఇన్ని రోజులు నువ్వు తీసుకున్న రిస్క్ చాలు. ఇంతటితో వదిలే సాక్షి, ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, కానీ నేను మాత్రం నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాను. నీ ప్రాణం ఉన్నంతకాలం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇంత చెప్తున్నా అర్థం చేసుకోబెట్టు సాక్షి. నేనేం వినను, నేను అర్థం చేసుకోను. నువ్వు నా మాట వినడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నీ జీవితంలో చేసిన ప్రతి తప్పుని నేను క్షమించాను. నీ పశ్చాత్తాపం చూసి నువ్వు మారావని నేను నమ్మాను. ఆ నమ్మకంతోనే నీకు బ్రతుకు మీద ఆశ పుట్టేలా నేను మాట్లాడాను. కానీ ఆ దేవుడు ఏమనుకున్నాడో నీకు ఇలాంటి శిక్ష విధించాడు. ఇది సహాయం అనుకో, పాపం అనుకో, నేను మాత్రం నిన్ను వదులుకోనభి. అది కాదు సాక్షి. నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. సాక్షి, నేను ఆ ఇంటికి రావడం ఎవరికీ ఇష్టం ఉండదు. నీ పరిస్థితి తెలిస్తే ఖచ్చితంగా జాలి పడతారు, చేసిన తప్పుల్ని క్షమిస్తారు. వద్దు సాక్షి, ఆ జాలి నాకు అస్సలొద్దు. నువ్వు చెప్పినట్టే నేను ఆ ఇంటికి రావాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? నాకు క్యాన్సర్ ఉన్నట్టు ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నా మీద వాళ్ళకి జాలి దయ పుట్టకూడదు. అందమైన జీవితాన్ని వదులుకొని అత్యాశలకి పోయినందుకు ఈ అభిలాషని అందరూ ద్వేషించాలి. నేను చేసిన నేరాలకి వాళ్ళ తిట్లు, ఈసడింపులే సరైన శిక్ష. ఆ ఇంట్లో నేను ఒక గెస్ట్ లానే ఉండిపోతాను. నిన్ను నందు భార్యగా, సిద్ధు తల్లిలాగే చూడాలి. పోయే ముందు ఎవరైనా నలుగురి సంతోషాన్ని తీసుకెళ్తారు, కానీ నేను వాళ్ళ కోపాన్ని, నా పాపాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇది నా ఆఖరి కోరిక సాక్షి, కాదనకు. సరే, ఇంకొక అడుగు ముందుకు వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం సాక్షి, ఈ రాక్షసిని కలవను, మాట్లాడను అని నాకు మాటిచ్చి డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తావా? ఇదేనా మన బంధానికి నువ్విచ్చిన విలువ? ఇంతేనా ఒక భర్తగా నువ్వు నాకిచ్చే గౌరవం? అది కాదండి, హాస్పిటల్లో తనకి... వద్దు సాక్షి, నువ్వే సమాధానం చెప్పొద్దు, దేనికి సంజాయిషి కూడా వద్దు. ఇచ్చిన మాట మీద నిలబడతావని నిన్ను నేను నమ్మాను చూడు, అది నా పెద్ద తప్పు. ఈ మహాతల్లి గురించి చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా సాక్షి. అయినా వెంట పెట్టుకుని వచ్చావంటే నిన్నేమనాలి? దీంతో మాట్లాడుతున్నావని తెలిసినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మర్చిపోయావా? ఆ రోజే దీన్ని మన జీవితంలో తలుచుకోవడానికి ఒప్పుకోలేదు. అలాంటిది ఏ ధైర్యంతో ఇంటికి తీసుకొచ్చావు? నీ మొహం చూసి, నీ ముసలి కన్నీళ్లు చూసి సాక్షి గుడ్డిగా నమ్మి నిన్ను రమ్మనంటే నువ్వు వచ్చేస్తావా? అసలు మనిషివేనా నువ్వు? ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన రోజే నువ్వు మాకు దూరం అయ్యావు. విడాకులు నీ మొహాన కొట్టినప్పుడే మన బంధం ముగిసింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆ అభిలాషను చూసుకోవడానికి ఎవరూ లేరండి. హాస్పిటల్ నుండి తీసుకెళ్ళమంటే తను వద్దన్నా
నేనే ఇంటికి తీసుకొచ్చాను. నోర్మయ్, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే చంప పగలగొడతాను. నీ బ్రతుకు నువ్వు చూసుకోవాలి కానీ అదేమైపోతే నీకెందుకే? సాక్షిని కాదు భారతి గారు, సాక్షి మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చిన ఈ ముదరష్టబ్దాన్ని అనాలి. నీ ఏడుపు చూస్తున్నా అసహ్యంగా ఉంది నాకు. దున్నపోతు మీద వర్షం పడినట్టు దాన్ని ఏమన్నా ప్రయోజనం ఉండదమ్మా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ వల్ల బాధపడ్డవారే, నిన్ను ద్వేషించేవాళ్లే. నీ చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు. ఇన్ని తిట్లు తింటున్నా ఏ మాత్రం చలనం లేకుండా ఎలా నిలబడిందో చూడమ్మా. చిచి, కళ్యాణ్ జైల్లో ఉన్నాడు, మనమేమో బయటకు పొమ్మన్నాం. మేడం గారికి అడుక్కోవడానికి అహం అడ్డొచ్చిందేమో. అందుకే సాక్షి దగ్గర దొంగ ఏడుపులేడ్చి ఇక్కడికొచ్చినట్టుంది. అభిలాష వస్తానని చెప్పలేదు, నేనే తీసుకొచ్చాను అంటున్నాను కదా. నువ్వు తీసుకురావడం ఏంటి సాక్షి? అసలు నిన్ను ఎవరు తీసుకురామన్నారు? ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లేక దిక్కులేని వాళ్ళందరినీ పోషించే సత్రం అనుకున్నావా? నువ్వు వెంట పెట్టుకొని వచ్చింది ఒక మనిషిని కాదు, జీవితాంతం మనల్ని వెంటాడే శాపాన్ని, ప్రాయశ్చిత్తం లేని పాపాన్ని. ఒకసారి ఈ దరిద్రాన్ని భరించినందుకే జీవితాంతం బాధపడుతున్నాను. వదిలింది అనుకున్న పీడ మళ్ళీ తిరిగి వస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి, పో. అయ్యో అభిలాష, అభిలాష లే. ఇలా జరుగుతుందనే నేను ఇక్కడికి రానని చెప్పాను సాక్షి. నా దారి నన్ను పోనివ్వు. నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఈ ఏడుపు ఈ ఇంటికి రాక ముందుండాలి. ఈ ముసలి కన్నీళ్లు చూసి సాక్షి కరుగుతుందేమో కానీ మేం మాత్రం కనికరించాం. సాక్షి, దాన్ని వదిలి నువ్వు లోపలికి రా. అభిలాష విషయంలో నా నిర్ణయం ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ చెప్పించుకోవద్దు, క్షమించరాని తప్పు చెయ్యొద్దు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. క్యాన్సర్ 4th స్టేజ్. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఫలితం ఉండదు. అల్లుడు గారు చెప్తున్నారు కదా, ఇట్రా సాక్షి. రామ్మా, నీకు నీ కుటుంబం ముఖ్యం, ఆ దరిద్రం కాదు. అభిలాష కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంత చెప్పినా కూడా నీకు మా ఘోష అర్థం కాలేదా? ఎవరి మాట లెక్కలేదా నీకు? తులసి వనంలో గంజాయి మొక్కలాగా అది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నీ భర్తగా అధికారంతో చెప్తున్నాను, అభిలాషని అక్కడే వదిలిపెట్టి రా. భర్తగా మీది అధికారం అయితే మరి దీని మాట ఏంటి?
అది ఈ ఇంటిని సక్రమంగా నడపడానికే తప్ప మాకు నచ్చని వాళ్ళని ఈ ఇంట్లోకి తీసుకురావడానికి కాదు. అంటే ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు బ్రతికే హక్కు లేదా? అంతా మీరు కోరుకున్నట్టే జరగాలా? భర్తగా ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో భార్యగా నాకు కూడా అంతే అధికారం ఉంది. ఇది నా ఇల్లు, ఇక్కడంతా నా బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు మీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎలా అంటారు? ఈ తాళాలు ఇచ్చినప్పుడు మీరు చెప్పిన మాటలు అబద్ధమైతే నాకు అడ్డుపడండి. అందరూ ఎందుకని అలా ఉన్నారు? అసలు అమ్మ ఎక్కడుంది? సిద్ధు, అమ్మా, జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.